అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దేశ్ముఖ్, మీకు ఏం అర్థమైంది లావణ్య కేసు చూస్తుంటే? సార్ సింపుల్గా అంటే ఒక నిమిషం నాకు టైం ఇస్తే నేను మాట్లాడతాను సార్. ఏ మీడియా ఛానల్ అయినా సార్ ప్రపంచంలో బోల్డ్ అన్ని ఇష్యూలు ఉన్నాయి. నెల రోజుల నుంచి చూస్తాను సార్ నేనైతే. ఇది ఒక న్యూట్రల్గా వచ్చిన, కానీ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఈ అమ్మాయి అయోమయం గందరగోళం చూస్తుంటే పాపం ఈ వైపు స్టాండ్ తీసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. ఎన్నో గొడవలు అవుతున్నాయి సార్ ప్రపంచంలో. బంగ్లాదేశ్లో మన హిందువుల మీద ఈ ఆడియో కాల్లు రిపీటెడ్ మోడ్లో వేసినప్పుడు ఇదెందుకు మాట్లాడినారు సార్? నన్ను ఒక్కటే ఆడియో కాల్ని 100 ఛానల్లో గంటల లైవ్లో వినిపించినప్పుడు ఇది కూడా వినిపించండి సార్. హిందువుల మీద గొడవలు, ఇల్లులు తగలబడిపోతాయి. దాన్ని ఏ మీడియా ఛానల్ చూపించలేదా దేశంలో సార్? చాలా 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 మిమ్మల్ని అనట్లేదు సార్, నేను మిమ్మల్ని అనట్లేదు సార్, మిగతా ఛానల్స్ ఈ మిగతా ఛానల్ సార్. ఎవరు ఆర్జే శేఖర్ దేశంలో మన ఆర్థిక స్థితిగతులను వదిలిపెట్టి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలను వదిలిపెట్టి, 6 గ్యారంటీలు 2 రాష్ట్రాలలో వదిలిపెట్టి కేవలం ఈ ఒక్క ఆడపిల్ల క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఓ మనిషి వచ్చి బయటకు వచ్చారు సార్. మీరు మాట్లాడారు, మీరు కొన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఒక ఆడపిల్ల వచ్చి నాకు న్యాయం చేయండి, మీరు కూడా దేశం మీద ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు సార్. నేను మాట్లాడే ఒకసారి చూడండి, దేశం మీద ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు లావణ్యకి సపోర్ట్ చేయాలి. నెల రోజులు ఆగి ఇప్పుడు వచ్చిన సార్, అంటే నెల రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిన సార్. కానీ మొదటి రోజు నుంచి పనే లేనట్టుగా సార్. ఇందాక నేను ఈ స్టూడియోకి రావడానికి కూడా ఒక 100 రూపాయలు టికెట్ పెట్టుకుని వచ్చింది సార్. వచ్చే దారిలో డ్రైవర్ని అడిగితే, అన్న ఈ ఆర్జే ఎవరు మన రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మీ స్టాండర్డ్ టైప్ అన్న, ఈ రోజు అనిపించింది మీ స్టాండర్డ్ టైప్. మేము కూడా లేదంటే మీడియా కూడా మొదటి రోజు లావణ్య వచ్చినప్పుడు లావణ్య ఇంకేమని ఉండుండదో తెలుసా? మీరు ఏమని ఉండుండేవారు చెప్పనా? లావణ్య కేసు ఎవరో పట్టించుకోకపోతే, ఒక ఆడబిడ్డ వచ్చి రోడ్డు మీద అరుస్తున్నా ఎవరో పట్టించుకోలేదు, రేపు పొద్దున బహుశా మీ యూట్యూబ్లో ఇదే వేసుకుంటారు. ఒక ఆడబిడ్డ వచ్చి 4 రోజులుగా రోడ్డు మీద అరుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ మీడియాకి ఆడబిడ్డ మాట వినిపించట్లేదా, ఆడబిడ్డ ఘోష మీకు వినిపించట్లేదని మీరే అడుగుండేవారు. ఇప్పుడు లావణ్య లేకపోతే ఆడబిడ్డ ఘోష వినిపిస్తున్నారు సార్. ఇప్పుడు నెల రోజుల నుంచి ఏది ఆడబిడ్డ ఘోష వినిపిస్తా ఉన్నారు, ఆడబిడ్డని ఘోష పెడతా ఉన్నారు మీరంతా. లావణ్యని ఘోష మీరు కాదు, మిగతా ఛానల్స్ ఈ ఆడబిడ్డని ఏడిపిస్తున్నారా? ఆ ఏడుపుల నుంచి మనం గట్టెక్కిస్తాలా? ఇక్కడ ఆడబిడ్డ లేకపోతే ఇంకొక నేర్పిస్తే వాస్తవం ఏంటనేది బయటకు రావాలి. ఏది సార్ వాస్తవం? రోజుకు ఒక ఆడియో కాల ఒకటే ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొచ్చి నెల రోజుల నుంచి అన్ని. దేశ్ముఖ్, ఈ కంప్లైంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నాకు. ఇదా సార్? చదవండి బయటికి, పర్వాలేదు సార్. నేను ఆల్రెడీ సరే మీరు చదువుతూ ఉండండి. ఈ లోపు ఎవరో బయట నుంచి కాలర్స్ ఉన్నారన్నారు. పవన్, కాలర్స్ ఉన్నారా? సార్ ఇది నేను ఆల్రెడీ ఇంత ముందే చూసాను సార్. చదివారా? ఏమని ఆల్రెడీ చూసాను సార్, బిఫోరే చూసిన. ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ కేసు పట్టుకుని లావణ్య రాజ్ తరుణ్ మీద అలిగేషన్స్ చేయగలదా? రాజ్ తరుణ్ మీద ఫైట్ చేస్తున్నారా? మస్తాన్ సాయి మీద ఫైట్ చేస్తారా? లావణ్య మీరు రాజ్ తరుణ్ మీద ఫైట్ చేస్తున్నారా? ఇద్దరు మీద ఎలా చేస్తారు? మీరు ఇచ్చిన కంప్లైంట్ పట్టుకుని రాజ్ తరుణ్ లావణ్య మస్తాన్ సాయి ఎలా కంప్లైంట్ చేస్తారు? అది కోర్టు చెప్పనివ్వండి. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఎలా ఉంటాడు? అడగాలి కదా. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఎలా ఉంటాడు? రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఎందుకు ఉంటాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు రాజ్ తరుణ్? మీతో ఉన్నట్టే ఉన్నాడేమో, నాకు తెలియదు. మీతో ఉన్నట్టే ఉన్నాడేమో, లేకపోతే మీరు అంటున్నట్టు ఎవరితో ఉన్నట్టు ఉన్నాడేమో. లేదన్నారు కదా, సంబంధం లేదన్నారు. బ్రేకప్ అయిపోయింది, మీకు బ్రేకప్ అవ్వలేదు. ఇంట్లో నుంచి పారిపోయాడు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపు పారిపోయాడు. అండ్ ఆ పెట్టిన కంప్లైంట్ కి రాజ్ తరుణ్ కి తెలుసు. మరి ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? నేను ఫేక్ కంప్లైంట్ ఇచ్చాను అని మీరు, నేను ఫేక్ కంప్లైంట్ ఇచ్చానని మీరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ నా భర్త వచ్చాక తీసుకుంటానండి. నా భర్త ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. భార్య కాదు అని ఆయన అంటున్నారు. అది కోర్టు చెప్పనివ్వండి, లీగల్ గా ఫైట్ అవుతుంది. అంటే మీ వ్యక్తిత్వం చచ్చిపోయినప్పుడు, మిమ్మల్ని వ్యక్తిత్వ హననం చేసినప్పుడు, మిమ్మల్ని అసాసినేట్ చేసినప్పుడు మీ భర్త వచ్చో లేదా 3వ వ్యక్తి వచ్చో చెప్పాలా లావణ్య? మరి మీ భర్త పైన, మీ భర్త అంటున్న రాజ్ తరుణ్ పైన ఇప్పుడు మీరు కేసులు పెట్టారు కదా, మళ్ళీ ఆయన వచ్చి చెప్తేనే విత్డ్రా చేసుకుంటానని అంటున్నారు. అది మీరు పెట్టిన కేసు అంటే ఇప్పుడు నేను ఇంకా అతనికి ఇప్పుడు బెయిల్ వచ్చేసింది, ఏదో విన్ అయిపోయాడు అని మీరు అనుకుంటున్నారు. బెయిల్ ఇస్ డిఫరెంట్, ఎక్విటల్ ఇస్ డిఫరెంట్. బెయిల్ వేరే. బెయిల్ వచ్చినంత మాత్రం రాజ్ తరుణ్ అమ్మాయి కూడా నేను అంటలేదు.
రాజ్ తరుణ్ అమాయకుడు అని నేను అనట్లేదు, మీరు అమాయకురాలని నేను అనుకోవడం లేదు. ఇక్కడ ఎవరు అమాయకులు కాదు, ఎవరు అమాయకులు కాదు, ఎవరు అమాయకులు కాదు. ఇక్కడ అమాయకులని కూర్చోడానికి చర్చకు రాలేదు. కానీ ఎవరికో ఎక్కడో ఒక అన్యాయం జరిగింది. ఆ జరిగిన అన్యాయం ఏంటి, ఆ కల్ప్రిట్ ఎవరు అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది మీకు అన్యాయం జరిగిందా, మీ త్రూ రాజ్ తరుణ్కి అన్యాయం జరిగిందా, లేకపోతే మీ మీద ఒక పెద్ద కుట్ర చేసి మిమ్మల్ని పలు చోట్ల ఇరికించారా, ఏం జరిగింది? నా 33 years లో ఎన్ని కేసులు పెట్టాలి? ఎవరి మీద? మనుషుల మీద. 33 years సార్ నాకు. 33 ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి చెప్పండి. పోనీ నాకు ప్రాబ్లం అన్నది వచ్చిన తర్వాత, అన్యాయం అన్నది జరిగిన తర్వాతే ఇది జరిగింది. అసలు ఈ కథ ఎందుకు జరిగింది అన్నది నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాను. ఈ లోపే ప్రపంచానికి తెలుస్తుంది, మీడియాకు కూడా ఒక్కొక్కరు. అంటే ఇన్ని రోజులు 4 గోడల మధ్యలో జరిగింది, ఇప్పుడు మీడియాలోకి వస్తుంది. ఇంకొంచెం టైం ఇవ్వండి, ఒక నెల టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే దేశ్ముఖ్, ఒక్కసారి మీరు చదవండి, నేను ఒక్క కాల్ తీసుకుంటున్నాను. ఎవరున్నారు మాట్లాడండి ఒకసారి, వైజాగ్ నుంచి. ఎస్ మాట్లాడండి. ఇప్పుడు దేశ్ముఖ్ ఎవరో సంథింగ్ ఎవరో యూట్యూబ్ ఛానల్ అనుకుంటా అయింది ఆల్రెడీ. ఈ ఇష్యూ గురించి స్టార్టింగ్ లో కమిట్ అయినట్టున్నాడు పాపం కుర్రోడు. ఇప్పుడు ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చాడు. లాక్ అయిపోతావు దేశ్ముఖ్. మీ మీద ఇప్పటివరకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అందరికి. జనసేన ఛానల్ కి బాగా సపోర్ట్ చేసాం మన ఎలక్షన్ లో. అలా కాదు, దేశ్ముఖ్ సపోర్ట్ చేస్తున్నాడు తనకు అర్థమైన దాన్ని బట్టి. ఓకే, మనం ఆ సపోర్ట్ ని మనం తప్పు అనలేము, కరెక్ట్ అనలేము. దేశ్ముఖ్ని ఇదిగా ఓకే, మీకేమర్థం అవుతుంది ఈ కేసు చూస్తుంటే? మీకేమనిపిస్తుంది? డిబేట్ లావణ్య ఇష్యూ స్టార్టింగ్ ఫస్ట్ 2-3 days నిజంగా లావణ్య వైపే మేము కూడా ఉన్నాం. అంటే నిజంగా లావణ్య చాలా జెన్యున్ పర్సన్ ఏమో. తర్వాత తర్వాత నుంచి మీ గురించి బయట తెలిసిన తర్వాత, అంటే వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో పనిచేసేటోళ్ళు కానీ సాయి కానీ మీకు కాల్ రికార్డింగ్స్ అన్ని వచ్చాక అప్పుడు మాకు నిజం తెలిసిందనమాట. అయ్యో మీరు రాజ్ తరుణ్ మాల్వివా కాల్స్ వినలేదా మరి? అన్న నేను మాట్లాడుతాను అన్న. ఇప్పుడు ఒక అమ్మాయి తిట్టింది, లేకపోతే ఒక అమ్మాయి బరస్ట్ అయ్యింది అంటే జనరల్గా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, లేకపోతే మన ఇంట్లో అక్కో చెల్లో ఉన్నా కూడా ఒక మనిషిని ప్రాణంగా నమ్మిన మనిషి తనని కాకుండా వేరే మనిషి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆ క్షణాన బరస్ట్ అవుతారన్నా. ఎమోషన్స్ అనేవి మగాళ్ళకే కాదన్నా, బూతులు మగాళ్ళకే కాదన్నా, ఆడోళ్ళకి కూడా వస్తాయన్నా. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను. ఓ చిన్న పిల్లోని తీసుకోండి, ఊళ్ళో ఆడతా ఆ చిన్న పిల్లోని ఇంకో పిల్లోడు ఓ దెబ్బ కొట్టినప్పుడు, ఆ పిల్లోడికి ఇంత రక్తం కారినప్పుడు తల్లి వచ్చి తిట్లు ఒకసారి వినండి అన్న మీరు చెవులు పెట్టి. అంటే ఆ తల్లికి సెన్స్ లేదనా, లేకపోతే ఆ తల్లి ఇదేంది 18+ వర్డ్స్ వాడుతుంది, అరే చిన్న పిల్లోడి మీద ఇట్లా తిడతా. తన బిడ్డకి దెబ్బ తగిలితే ఏ తల్లికైనా కడుపులోంచి బాధ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది. ఇవన్నీ అందరికి వస్తాయి. ఈ ఆడపిల్లకు కూడా తన భర్త వేరే అమ్మాయితో పోతా ఉంటే 2017 నాకు ఇంకొకటి పంపించాను ఎవరు అంటారు దేశ్ముఖ్? భర్త ముందు ఎవరు అంటారు దేశ్ముఖ్? వినండి నేను చెప్పేది వినండి. 2008 నుంచి 2017 వరకు కంటిన్యూస్ గా అమ్మాయితో నేను ఫిజికల్ కలుసున్నా, కానీ 17 తర్వాత అమ్మాయిని దూరం పెట్టినట్టే. ఎందుకు దూరం పెట్టండి సడన్ గా? ఎవరు దూరం పెట్టారు? రాజ్ తరుణ్ అన్నాడు. ఏదైనా కారణం చేత వాళ్ళ మధ్య బ్రేకప్ దూరం అయిపోయిందా? లావణ్య దూరం అయిపోయిందా? లావణ్య దూరం అయిపోయిందా? ఇప్పుడు అతనికి మద్దతు పలుకోవాలని నేను అడుగుతాను. ఎలా దూరం అవుతారు? ఎలా ఫిజికల్ గా కలవకుంటున్నాడు? ఎలా ఉండగలడు? అది చెప్పండి నాకు. ఆ కంప్లైంట్ లో మీకేం అర్థమైంది దేశం అన్న? ఈ కంప్లైంట్ లావణ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుందా లేదా నాకు అది చెప్పండి. అది ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తారా? ఇది 2022 కంప్లైంట్. నేను మాట్లాడేది 17 వరకు. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడ 17 గురించి కాదు. రాజ్ తరుణ్ ఓకే, రాజ్ తరుణ్ 2022లో మీకు వేరొకరితో సంబంధం ఉందని చెప్పిన తర్వాత ఏ హక్కుతో రాజ్ తరుణ్ నా భర్తను అనగలుగుతారు? అంటే అక్రమ సంబంధం 10 సంవత్సరాల నుంచి ఉన్న బంధం కారణంగా 10 సంవత్సరాల బంధం కారణంగా ఈ అమ్మాయి అన్నది. బంధం పోయిందా? 10 సంవత్సరాల నుంచి బంధం పోయిందా? బాధ్యత పోయిందా? నేను రాజ్ తరుణ్ పైన పెట్టిన మెయిన్ కంప్లైంట్ కారణం నన్ను కానీ అతను నమ్మి వచ్చిన నేను నా జీవితం నా కెరియర్ వదిలేసుకున్నాను సార్. నేను మీకు అర్థమవుతుందా? నేను ఒకటి చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఒకటి చెప్తాను. లావణ్య, రాజ్ తరుణ్ మీ భర్త అయితే రాజ్ తరుణ్ కి వేరే అక్రమ సంబంధం ఉంది అంటే మీకుండే లీగల్ గ్రౌండ్ రాజ్ తరుణ్ నుంచి డివోర్స్ తీసుకోవచ్చు. రెండు ఓకే, మీరు వదలరు. మీరు రాజ్ తరుణ్ కి భార్య అనుకుంటే, మీకు ఏదైనా ఇంకో సంబంధం ఉంది అని అనుకుంటే, అది రాజ్ తరుణ్ కు వివాహ సంబంధమా ఇంకో సంబంధమా మీ నుంచి బ్రేకప్ తీసుకోవచ్చు, ఏదైనా కానివ్వండి. సో అక్కడ ఆ కంప్లైంట్ మీకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తూనే మీరు కంప్లైంట్ ఇచ్చారనే విధంగా ఉంది. అది మీరు ఫాల్స్ అని నిరూపించండి. ఆ తర్వాత మీరు రాజ్ తరుణ్ దగ్గరికి రండి. అది ఫాల్స్ అని నిరూపించకుండా మీరు రాజ్ తరుణ్ దగ్గరికి ఎలా రాగలుగుతారు? లావణ్య
మొత్తం కంప్లైంట్ ఫాల్స్. సార్ ఇప్పుడు Section 376 ఒక భర్త వినండి సార్, ఒక భర్త ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలన్నీ విస్మరించి వినండి సార్, ఏదన్నా వ్యసనాలకు అలవాటు పడితే ఏ భార్య అయినా ఏదో రకంగా భర్తని సక్రమ మార్గంలో పెట్టుకుంటారు. ఎలా పెడుతుంది? ఎలా తిట్టో కొట్టు కావాలని పెడతారా? సార్, తిట్టో అంటే- కొట్టు ఆ మాట అనొచ్చా? వినండి సార్, No, no, no. ఎంత frustration లో నేను ఆ మాట అనొచ్చా? సార్, దాని ముందు తెలుసా? ఒక్క నిమిషం, ఏ దాని మాట ముందు- అయినా లావణ్య సార్, ఎలా నన్ను అన్నాడు, పెడతారు? నన్ను అన్నాడు, సార్, నన్ను దానికి అన్నాడు. ముందు రాజ్ తరుణ్ కూడా ఇక్కడ అనుండొచ్చు, పీకలేకపోయారా? రాజ్ తరుణ్ కూడా కొట్టుకున్నాం అని already. ఉండొచ్చు, కొట్టలేకనే తిట్టింది సార్. No, no, no. నాకు ఈ అమ్మాయి కాదు సార్, కొట్టలేక బూతులు తిట్టింది సార్. అతను కూడా అదే మాట అనుంటాడు సార్. నేను నాకు ఒకటి ఇంకో అన్నా. అమ్మాయి ఆ కంప్లైంట్ కదా కావాలా, అంటే నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, series నాకు of ఇంకోటి కావాలా. incidents ఉన్నాయి. పాట No, no, no. ఒక్కటి సార్, కాదు, సార్, ఒక ఒక్కటి పాట కాదు. మస్తాన్ ఈ సాయి అమ్మాయి- ఈ ఆ అమ్మాయి కంప్లైంట్ లో మస్తాన్ సాయి ఉన్నాడు. ఈ అమ్మాయి ఇంకో 2-3 ఆడియోల్లో మస్తాన్ సాయి ఉన్నాడు. ఇదే ఆడియోలో మస్తాన్ సాయికి సార్, అదే ఏమంటే ఆడియోలో నమ్మేయాలా? సార్, టోన్ పెంచితే అబద్ధం నిజం టోన్ అవ్వదు కాదు, సార్. నాకు సార్, ఒకటి నేను చెప్పేది చెప్పండి. వినండి సార్, ఇదే ఆడియో కాల్లో ఈ అమ్మాయి ఏమన్నా సార్, పాట పాడిండు ఆ పాట మీరు విన్నారా సార్? ఆ పాటలు ఎన్ని బూతులు తిట్టిండో మీరు విన్నారా సార్? ఎంతమంది అమ్మాయిల్ని హీరోయిన్లు తీసుకొచ్చిండో మీరు విన్నారా సార్? అందులో నాకు ఆ అమ్మాయి కావాలా, నాకు అమ్మాయి అది కావాలా, నాకు ఇది కావాలా, దాన్ని ఆ పార్ట్ కావాలి, ఈ పార్ట్ కావాలా అని అన్నాడు కాబట్టి ఈ అమ్మాయి అట్లా ఉంటుంది సార్. అంటే తెలీదు సార్. అంటే అతను అన్నప్పుడు ఈమె అనకూడదా? ఓకే, ఆ పాటలో రాస్తారు నాకు అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి బరాబర్, మాట్లాడాడు. బరాబర్, మాట్లాడినప్పుడు- అతను ఏ స్లాంగ్ ఓకే, అడిగిండో, ఈ మాట్లాడినప్పుడు స్లాంగ్లో సమానం చెప్పాడు. లావణ్య నాకు ఈ అబ్బాయి కావాలని అనింది. అంతే, అంతేనా? అంతే. మీకు ఏ ఉద్దేశం లేదు? అందులో కూడా ఓకే, అక్కడ వరకే తీసుకుందాం. పోనీ అదొక్కటే ఇన్సిడెంట్ అయితే లావణ్య ఏదో కోపంలోనే ఏదో అని అనుకోవచ్చు. అండ్ నా గుండె నీ దగ్గర ఉందని ఒక ఆడియో వచ్చింది. సార్ అండ్ లావణ్య మస్తాన్ సాయితో లవ్ ఉంది అనే ఎస్టాబ్లిష్ చేసి ఒక పెద్ద కంప్లైంట్, గుది బండలాగా ఉన్న కంప్లైంట్ ఉంది. సూపర్ సార్. ఆ కంప్లైంట్ పైగా అదేదో మామూలుగా రిజిస్టర్ కాని కంప్లైంట్ కాదు, ఆడియో టేప్ కాదు, yes. చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ అయ్యి అవును సార్, అవును సార్. గుంటూరులో కోర్టులో ఉన్న కంప్లైంట్. రేపు పొద్దున్న నగరంపాలెం పోలీసులు దానిలో ఛార్జ్ షీట్ వేయబోతున్నాం అని చెప్తున్నారు. ఒకవేళ ఛార్జ్ షీట్ వేస్తే ఏమవుతుంది? అది ఫేక్ కంప్లైంట్ అయితే లావణ్య ఇరుక్కుంటుంది. ఫేక్ కంప్లైంట్ కాకపోతే మస్తాన్ సాయి ఇరుక్కుంటాడు. ఆ కంప్లైంట్ ఫేక్ అయినా ఇదైనా కూడా ఇద్దరి మధ్య ఏదో ఉంది అని ఎస్టాబ్లిష్ అయితే రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ అవుతాడు. మరి రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ అయ్యి రాజ్ తరుణ్ ఏడిపిస్తున్నారా? సార్, ఇప్పుడు ఒక ఆడియో కాల్ విన్నాం సార్ మనం క్లియర్గా. అందులో రాజ్ తరుణ్ ఇంకొక అబ్బాయి ఏం మాట్లాడింది సార్, నేను చెప్పింది చేస్తే నువ్వు ఆ మస్తాన్ సాయి ఇన్నోసెంట్గా బయటకు వస్తారు, ఈ అమ్మాయి బుక్ అవుతుంది అన్నారు. ఈ అమ్మాయిని ఈ మస్తాన్ సాయిది ఇది వీళ్ళ మధ్యలో అఫేర్ నిజమని నమ్మి ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి లావణ్యం దూరం పెడితే అదే మస్తాన్ సాయి బయటికి రావాలని అతను ఎందుకు కోరుకుంటారు సార్? నాకు అందుకే నేను రాజ్ తరుణ్ తో కూడా మాట్లాడాలనుకున్నాను. ఎందుకని రాజ్ తరుణ్ ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఎవరు సపోర్టివ్ కాదు, లావణ్యకు సపోర్టివ్ కాదు, రాజ్ తరుణ్కి సపోర్టివ్ కాదు. కానీ ఎడతెగని సీరియల్లా ఇది సాగుతూ ఉంది కాబట్టి ఇంతవరకు మీ వాయిస్ని వినిపించలేదు, మీరు నేరుగా వచ్చి మాట్లాడలేదు. మిమ్మల్ని కూడా కొన్ని క్వశ్చన్స్ వేయాల్సిన అవసరం ఉంది, మీ ముందు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంచాల్సిన అవసరం ఉంది. సో మీరు కూడా చెప్పాలి అని అనుకుంటే మా ఆర్టీవీ స్టూడియోకి రావచ్చు, నిజమేంటి వాస్తవం ఏంటి అనేది చెప్పొచ్చు. మొత్తం ఈ కేసులో మీరు కల్ప్రిట్ అని చెప్తూ ఉన్నారు, మీ ప్రోద్బలంతోనే చాలా కేసులు వచ్చాయని చెప్తున్నారు. సో ఇంతవరకు మీరు మాట్లాడలేదు. రాజ్ తరుణ్ మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు కూడా లావణ్యకు సపోర్ట్ కాదు, రాజ్ తరుణ్కు సపోర్టు కాదు, లావణ్యకి వ్యతిరేకము కాదు, రాజ్ తరుణ్కి వ్యతిరేకము కాదు. నిజంగా వాస్తవం ఏంటి అనేది తెలియాలని మేము అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.